పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అల్లూరు జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది వివాదం. పాడేరు ఏజెన్సీలో ప్రసిద్ధ గిరిజన ఉత్సవం మోదికొండమ్మ జాతర జరగనుంది. 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. లక్షలాదిగా గిరిజనులు తరలిరానున్నారు. జాతరపై నిర్వహణపై మంత్రి పాడేరు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణకు కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భద్రత కల్పించలేమంటూ తేదీలు మార్చారు మంత్రి సంధ్యారాణి. 40 ఏళ్ల సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారని కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సంధ్యారాణి తీరుపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాట్లాడేటప్పుడు డేట్స్ ఇప్పుడు ఏదైతే 10, 11, 12 ఉందో వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మనకి అన్ని మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు మన అన్ని అయిపోయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ తో మాట్లాడి లాస్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్త డేట్ అనౌన్స్ చేస్తారా? ఇన్పుట్స్ తీసుకుంటారమ్మా. బట్ ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ముందు దాని ఏంటి దాని ఉద్దేశం ఎప్పుడు చెప్పిన డేట్ చెప్తున్నాం. అది మనం చెప్పిన తర్వాత ఏదైనా మాట్లాడాలి. నిదానంగా ఉన్నామమ్మా, నిదానంగా ఉన్నాం. ఇది చెప్తున్నాం కదా, డేట్ ముందు 10, 11, 12 అనే విషయాన్ని చెప్పి తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మేము అందరం వింటాం కదా. డేట్ మేమే పెట్టామమ్మా, అదే కంటే పెడతాము. పెట్టండి లేదు కదా. అవసరమైతే పెద్దలు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మేము డేట్లు పెట్టుకున్నామని. ఎస్, ప్రజలందరూ అని అంటున్నారు. ఇక్కడ స్థానికంగా నేను గతంలో ఒక ఎమ్మెల్యేగా ఆలయ కమిటీ చైర్మన్ గా 5 ఏళ్లు స్టేట్ ఫెస్టివల్ అయినప్పుడు చాలా అంగరంగ వైభవంగా మనం పండుగ చేస్తున్నప్పుడు అందరి యొక్క ఆమోదంతో గ్రామస్తులందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాల్ని, అన్ని పార్టీని, అన్ని ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, 40 ఏళ్ల సాంప్రదాయాలను ఎందుకు మార్చాలని చూస్తున్నారు? 3 తేదీలకు సంబంధించి మీరు భద్రత కల్పించలేరా అనేది ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి మాట. ఎందుకు సంధ్యారాణి మొండిపట్టు పడుతున్నారు ఈ అంశం మీద? దేవుడి కార్యాన్ని ఏ విధంగా మారుస్తారు అంటూ కూడా విశ్వేశ్వరరాజు ప్రశ్నిస్తున్నటువంటి తీరు ఏం చెప్తున్నారు అక్కడ? దీనికి సంబంధించి గిరిజనుల స్పందన ఏంటి? అలా మొండిపట్టు పట్టడానికి గల రీజన్ ఏంటి? ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు అల్లూరు జిల్లా, పార్వతీపురం, పక్కనే రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి సంబంధించిన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పాడేరులో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అత్యంత ఘనంగా నిర్వహించేటటువంటి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే 40 ఏళ్ల పాటు ఘనంగా నిర్వహించినటువంటి ఉత్సవాలకు సంబంధించినంత వరకు నేడు ఎమ్మెల్యే వర్సెస్ మినిస్టర్ అంటూ కూడా వారు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడాను ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడాను మంత్రి సంధ్యారాణి ప్రవర్తిస్తున్నారని, మరీ ముఖ్యంగా ఉత్సవాల తేదీలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏదైతే ఉత్సవాలు జరిగేటటువంటి సమయాల్లో భద్రత కల్పించలేమంటూ కూడా చేతులు ఎత్తేయడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మంత్రి సంధ్యారాణి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఏజెన్సీకి సంబంధించినంత వరకు కూడా ఆపరేషన్ కగారు ముగిసినప్పటికీ కూడాను గిరిజన ప్రాంతాల్లో సంబంధించినంత వరకు రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అదే విధంగా మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండేటటువంటి అమ్మవారిని గడిచిన 40 ఏళ్ల నుంచి కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమయాల్లో కూడా పూర్తి భద్రత కల్పించలేమంటూ కూడాను మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడాను నాణానికి ఒకవైపే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నాణానికి రెండో వైపు అంటే పూర్తిగా కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే
పాడేరు ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు వైసీపీకి నాయకులు ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేయడం ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. మంత్రి సంజయ్ రాణి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యం టీడీపీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు గిరిజనుల మనోభావాలకి సంబంధించి మంత్రి అయినప్పటికీ కూడా ఆవిడ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గిరిజనులకి వ్యతిరేకంగా ఇటువంటి విధానాలు అవలంబించడంతో ఇద్దరి మధ్య ఉండేటటువంటి వైరాన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అనేటట్టు కంటే వైసీపీ వర్సెస్ టీడీపీ అనడానికి ఎటువంటి తగ్గే పరిస్థితే లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్. మంత్రి పూర్తిగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉత్సవ కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని అంతటినీ కూడాను పూర్తిగా కొట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందో ఆ తేదీలు మార్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించినటువంటి సిచ్యువేషన్. కానీ తేదీలు మార్చాలి, ఎందుకంటే ఆ సమయాల్లో మేము భద్రత కల్పించలేమంటూ కూడాను మంత్రి సంజయ్ రాణి చెప్పడం ఇది వివాదాస్పరంగా మారినటువంటి వివాదానికి ఇది తెరలేపినటువంటి సిచ్యువేషన్ గా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీన్ని పూర్తిగా కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే స్థానికుల వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? దీన్ని ఎందుకు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు? గిరిజనుల జాతర కదా, 40 ఏళ్ల సంస్కృతి సాంప్రదాయాల్ని రాజకీయాలకు బలి చెయ్యొద్దు అని చెప్పేటువంటి మాట. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడాను కూటమి నేతలు అన్ని ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మేజర్ స్థానాలన్నీ కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు లాంటి ఎమ్మెల్యేలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆధిపత్యానికి సంబంధించినంత వరకు కేవలం తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసమే మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఏదైతే ఈ గిరిజనులకు సంబంధించినంత వరకు కూడాను ఆ ఆరాధ్య దైవంగా ఉండేటటువంటి మోదుకొండ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేందుకు మంత్రి ఇలా అడ్డు చెప్పడంపై అయితే మాత్రం గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినంత వరకు కమిటీ ఉంటుంది. కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించడంపై అయితే మాత్రం ఆ స్థానికులు కానీ ఏదైతే ఆ పాడేరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటారు. ఎటువంటి సమయాల్లో దేశ విదేశాల నుంచే కాకుండా ఇది 3 రాష్ట్రాల పండుగ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా దేశ విదేశాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ తేదీలు కాదు మార్చని దండంపై అయితే మాత్రం పూర్తిగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మంత్రి సంజయ్ రాణి ఎలా స్పందిస్తారనే దానిపైన వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక అల్లూరు జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది వివాదం. పాడేరు ఏజెన్సీలో ప్రసిద్ధ గిరిజన ఉత్సవం మోదికొండమ్మ జాతర జరగనుంది. 3 రోజుల పాటు ఘనంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఉత్సవానికి లక్షలాదిగా గిరిజనులు తరలిరానున్నారు. జాతరపై నిర్వహణపై మంత్రి పాడేరు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణకు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భద్రత కల్పించలేమంటూ తేదీలు మార్చారు మంత్రి సంధ్యారాణి. 40 ఏళ్ల సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సంధ్యారాణి తీరుపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆందోళన వ్యక్తం చేశారు.